హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. తెలంగాణ రాష్ట్రంలో 7,000 పోస్టులకు పైగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ మంత్ 19th నుండి నెక్స్ట్ మంత్ 9th వరకు ఈ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు ఆన్లైన్ అప్లికేషన్కి అవకాశం ఇచ్చారు. నేను లాస్ట్ క్లాస్లో నేనేం చెప్పానంటే 2022-23 సంవత్సరంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఏ విధంగా అడిగాడని చెప్పి మీకు వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే గతంలో క్వశ్చన్స్ ఎలా అడిగాడు, మరి ఏ ప్రాంతం నుండి అడిగాడు, మీ స్టేట్ అంటే మన తెలుగు స్టేట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అడిగేటటువంటి క్వశ్చన్ ఏమిటి అని చెప్పి ఆల్రెడీ మీకు లింకప్ చేస్తూ చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే 2022లో మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ఎకానమిక్ క్వశ్చన్స్ ఏమిటి అని చెప్పి నేను ఇక్కడ విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ప్రతిరోజు కూడా మీకు ఇంకా తెలంగాణ పోలీసు ఉద్యోగం ప్రిపేర్ అవుతున్న వ్యక్తులకు కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఈ ఎకానమిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు అనగా ఎకానమీ ఏ ప్రశ్నలు వస్తాయి అని చెప్పి రివిజన్ క్లాసెస్ తీసుకుంటా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అందులో మీకు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది, ఓకేనా. తెలంగాణ మిగతా కోర్సు కూడా ఉన్నాయి. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది. ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ వీడియోస్ వస్తాయి. మంత్లీ మ్యాగజైన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్త తీసుకోవచ్చు. ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ బుక్స్ అన్నీ కూడా ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం. ఆ అంశం ఏంద్రా అనేసి అంటే రీసెంట్లీగా మనకి బేస్ ఇయర్ అనేది మారింది. అయితే బేస్ ఇయర్ అనేది మారితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఒకసారి ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు రానేసి అంటే రీసెంట్లీగా బేస్ ఇయర్ని మార్చడం అనేది జరిగింది. అయితే బేస్ ఇయర్ని మార్చారు. చూడండి, జీడిపికి మన భారతదేశంలో బేస్ ఇయర్ 2022-23కి మార్చారు. అదేవిధంగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దీనికి బేస్ ఇయర్ మార్చారు. సేమ్ 2022-23కి మార్చారు. అదేవిధంగా డబ్ల్యూపిఐ, ఓకేనా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ మార్చారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి బేస్ ఇయర్ మార్చారు. అదేవిధంగా ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ కూడా బేస్ ఇయర్ మార్చారు. మన భారతదేశం ప్రస్తుతం డబ్ల్యూపిఐకి బదులుగా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ పిపిఐని మన భారతదేశం మొట్టమొదటిసారిగా రీసెంట్గా గణించింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే విద్యుత్ శక్తి మరియు గనులు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క సూచి ఉంటుంది. భారతదేశంలో వినియోగదారుల ధరలో వచ్చేటటువంటి మార్పులు కొలిచేది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అట్లా కాకుండా హోల్సేల్ ధరల్లో వచ్చే మార్పులు కొలిచేది మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అట్లా కాకుండా వస్తువును ఉత్పత్తి చేసేటటువంటి వస్తువు ధరలో వచ్చే మార్పులు కొలిచేది ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. అదేవిధంగా సేవల రంగంలో వచ్చేటటువంటి ధరల మార్పులు కొలిచేది ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్. ఇప్పుడు భారతదేశంలో పరిశ్రమ రంగంలో వచ్చేటటువంటి మార్పులను కొలిచేది ఏదిరా అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీంట్లో మొత్తం వచ్చేసి 4 విభాగాలు ఉంటాయి మిత్రమా. మొత్తం వచ్చేసి 4 విభాగాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఈ 4 విభాగాలు అనేవి 4వ విభాగం రీసెంట్గా వచ్చింది. 4వ విభాగం అనేది రీసెంట్గా రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే రీసెంట్గా రావడం అనేది జరిగింది. ఇక్కడ మొదటి 3 విభాగాలు, ఒకటి ఎలక్ట్రిసిటీ, రెండవది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్,
అదేవిధంగా మూడవది వచ్చేసి మైనింగ్. ఈ 4 కూడా గతంలో ఉన్నటువంటిది. మరి 4వ దాన్ని ఒకదాన్ని మార్చారు. అదేది అనేసి అంటే రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ అండ్ మినరల్స్ అండ్ ఆల్సో వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ ఏం అడిగాడంటే విద్యుత్ శక్తి, గనుల త్రవ్వకము, వస్తువుల తయారీ వంటి రంగాలలో ఉత్పాదన డ్యాస్ సూచిస్తుందని అడిగాడు. విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిసిటీ, గనుల త్రవ్వకం అంటే మైనింగ్ సెక్టర్, వస్తువుల తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. మీకు అందరూ కూడా చెప్పాను, పరిశ్రమలలో వచ్చేటటువంటి మార్పులను కొలిచేది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీనినే తెలుగులో పారిశ్రామిక ఉత్పత్తి సూచి అంటాం. సో వాడు ఏమడిగాడంటే ఈ 3 రంగాలు కూడా ఏ సూచిలో భాగంగా ఉంటాయంటే చూడండి, స్థూల దేశోత్పత్తిలోన, లేదా పారిశ్రామిక ఉత్పత్తి సూచిలోన, లేదా వాడుక ఖాతా నిల్వలోన, లేకపోతే ద్రవ్యలోటు ద్రవ్య మిగులులోన అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి పారిశ్రామిక ఉత్పత్తి సూచి. దీనినే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో ముందు కేవలం 3 రంగాలను మాత్రమే తీసుకొని పరిశ్రమల రంగంలో వచ్చేటువంటి మార్పులు కొలిచేవారు. ఆ 3 రంగాలు ఏమిటంటే ఎలక్ట్రిసిటీ, మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. 4వ రంగాన్ని రీసెంట్ గా చేర్చారు లాస్ట్ మంత్. ఆ 4వ రంగం ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ అంశాన్ని 4వ అంశంగా చేర్చడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ లో అప్డేట్లో కావచ్చు, ఓకేనా, ఇండియన్ ఎకానమీ కోర్సులో కావచ్చు, ఈ ప్రశ్న లేకపోతే నన్ను అడగండి, అప్డేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, దాంట్లో కూడా చూడండి, ఈ అప్డేట్ మీకు ఉంటుంది. ఓకేనా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి పారిశ్రామిక ఉత్పత్తి సూచి. ఓకేనా. 4వ రంగం గుర్తుపెట్టుకోండి, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇది 4వ రంగం, కొత్తగా చేర్చబడింది. రీసెంట్ గా దీనికి బేసిక్ కూడా మార్చేశారు. ఏది అనేసి అంటే 2022-23కి మార్చడం అనేది జరిగింది. గతంలో 2011-12 అనేది బేసిక్ ఉంది. రీసెంట్ గా దీన్ని మార్చడం అనేది జరిగింది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో ఈ బేసియర్ ఎన్నో సవరణ అని అడిగితే 10వ సవరణ, 10th సంబంధించి. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి మిత్రులు, మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, 1990 నుండి యుఎన్డిపి వారు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు, యుఎన్డిపి వారు అనగా యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనే పేరు మీదుగా ఫస్ట్ రిపోర్ట్ విడుదల చేసేవాళ్ళు. తర్వాత యుఎన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గా మార్చడం అనేది జరిగింది. భారతదేశంతో పాటు మన భారతదేశంలో మానవ అభివృద్ధి సూచిక అనే పదాన్ని కానీ, లేదా మానవ అభివృద్ధి సూచికకు రూపశిల్పిగా ఎవరిని పిలుస్తామంటే మహమ్మద్ ఉల్ హక్ ని పిలుస్తాం. ఈ మహమ్మద్ ఉల్ హక్ అనే వ్యక్తి ఏ దేశస్తుడు అంటే పాకిస్తాన్ దేశస్తుడు. ఈ పాకిస్తాన్ దేశస్తుడు ఈయన ఒక ఎకనామిస్ట్. ఈయన ఈ రిపోర్ట్ తయారు చేయడానికి సహకరించినటువంటి మన భారతీయ వ్యక్తి ఎవరంటే అమర్త్య సేన్. అమర్త్య సేన్ ఎవరు అంటే మన భారతీయ ఎకనామిస్ట్. ఈయనకి మన భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే అమర్త్య సేన్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని 3 రంగాలు తీసుకుంటారు. 3 రంగాలను ప్రామాణికంగా తీసుకొని ఈ సూచన విడుదల చేస్తారు. ఒకటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జీవన ప్రమాణం. రెండవది వచ్చేసి ఆదాయం, జీవన ప్రమాణం. రెండవది వచ్చేసి ఆదాయం. మూడవది వచ్చేసి జీవన ప్రమాణము, ఆదాయం అంటే ఇదే. నెక్స్ట్ ఆరోగ్యం. ఓకేనా. ఈ 3 అంశాలు ఏమంటే ఒకటి ఆదాయం, 2 ఆరోగ్యం, 3వది వచ్చేసి విద్య. ఈ 3 అంశాలను ప్రామాణికంగా తీసుకొని యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు
ప్రతి సంవత్సరం కూడా సూచిక విడుదల చేస్తారు. వాడు ఏమడిగాడంటే మానవ అభివృద్ధి సూచిక డాష్ ను సూచిస్తుంది అన్నాడు. అంటే ఆదాయము, ఆరోగ్యం, విద్య, ఆదాయం, ఆరోగ్యం, వ్యాపారం, ఆరోగ్యం, విద్య, పౌష్టికత, ఆదాయం, ఆరోగ్యం, దిగుమతి అన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆదాయము, ఆరోగ్యం, విద్య. ఓకేనా. యుఎన్డిపి ప్రతి సంవత్సరం కూడా ఈ నివేదికను విడుదల చేయడానికి తీసుకునేటువంటి అంశాల సంఖ్య 3. ఒకటి ఆరోగ్యము, ఆదాయము, విద్య. ఈ 3 అంశాల ప్రామాణికంగా తీసుకొని భారతదేశం సంబంధించి లేదా ప్రపంచవ్యాప్తంగా సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విడుదల చేస్తుంది. ఓకేనా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, కమింగ్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా బిట్టుబడుతుంది. ఓకేనా. నెక్స్ట్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఎందులో భాగం అవుతుంది అని అడిగాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ఇది DDUGKY అభ్యర్థి అడుగుతాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ఈ పథకాన్ని మన భారత ప్రభుత్వం 2014 ప్రారంభించమని జరిగింది. ఈ పథకం వచ్చేసి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అదే విధంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకులకు కి స్కిల్స్ అందించడం, అనగా యూత్ పరిశ్రమ రంగంలో ఉద్యోగాలు సాధించే విధంగా, కంపెనీలలో ఉద్యోగాలు సాధించే విధంగా ఈ పథకం కింద కి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కి స్కిల్స్ అందించడం జరుగుతుంది. సో ఈ స్కిల్స్ ప్రారంభమైన తర్వాత, అనగా స్కిల్స్ తీసుకొని 3 నెలల తర్వాత, మొత్తం 3 నెలలు అందిస్తారు. 3 నెలలు గడిచిన తర్వాత 6,000 రూపాయలతో కూడిన ప్రత్యేకమైన ఒక జాబ్ని ఖచ్చితంగా ఈ పథకం కింద ఆ యువతకు అందించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో దీన్ దయాళ్ గ్రామీణ ఉపాధి కౌశల్య యోజన అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న యువకులకు ప్రత్యేకమైన శిక్షణను, నైపుణ్యాన్ని అందించి ప్రత్యేకంగా జాబ్ గ్యారంటీ అనే అంశాన్ని ఈ పథకం కింద అమలు చేస్తారు. వాడు ఏమడిగాడు? దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఎందులో భాగమని అడిగాడు. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖన, సామాజిక న్యాయం మరియు స్వావలంబన మంత్రిత్వ శాఖన, సమాచార మంత్రిత్వ శాఖన, ఎంఎస్ఎంఏ మంత్రిత్వ శాఖను అడిగాడు. నేను ఆల్రెడీ ఏమని చెప్పాను, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా ఇది అమలు అవుతుంది, అనగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి, ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడు, మన యాప్లో నీకే తెలుస్తుంది. ఓకేనా. సో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇండియన్ ఎకానమీ కోర్స్ కావాలన్నా ఉంది. ఇయర్లీ కరెంట్ అఫైర్స్, మీ జీవితాన్ని మార్చే ఇయర్లీ కరెంట్ అఫైర్స్, తెలంగాణ అంశాలు అన్నీ కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్, నేషనల్. మీరు ఒకసారి చూడండి, మీరు యాప్ని ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీకే తెలుస్తుంది. 9030539097కి ఏమైనా డౌట్ ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో బ్రిటన్ హుడ్స్ కవలలుగా వేటిని పిలుస్తారని అడిగాడు. 1930లో 1930లో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. 1930లో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఆర్థిక మాంద్యం అంటే ఏంటంటే ద్రవ్యోల్బణానికి బదులుగా ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడడం. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం. ఉద్యోగ అవకాశాలు పడిపోతాయి, ధర విపరీతంగా పడిపోతుంది, రైతుల యొక్క ఆదాయం పడిపోతుంది, దేశం దీన స్థితిలోకి వెళ్తుంది. సో దానిని ఆర్థిక మాంద్యం అంటాం. అయితే 1930వ దశకంలో ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి. అన్ని దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా మనకి అతలాకుతలం అయిపోయినాయి, విచ్ఛిన్నం అయిపోయినాయి. ఆ సందర్భంలో అమెరికా దేశంలోని బ్రిటన్ హుడ్స్ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ దేశాల నేతలు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ 1930 దశకంలో ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుప్పగూలాయి. వాటిని గాడెక్కించడానికి రానున్నటువంటి కాలంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే వాటికి తక్షణమే సహాయం చేయడానికి కొన్ని సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పి అమెరికా దేశంలోని బ్రిటన్ హుడ్స్ అనే ఒక ప్రాంతం వేదిక వద్ద ప్రపంచ దేశాల నేతలు ఏం ఏర్పాటు చేశారంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా IPRని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించారు. ఓకేనా.
అదేవిధంగా అప్పట్లో అమెరికా కాంగ్రెస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆమోదించకపోయిన కారణంగా ఇది ఏర్పడలేదు. ఈ రెండు మాత్రం అనగా IMF, IBRD ఈ రెండు కూడా ఏర్పడ్డాయి అంటే బ్రిటన్ హుడ్స్ అనే ఒక ప్రాంతం వేదికగా ఏర్పడ్డాయి కాబట్టి దీనిని బ్రిటన్ హుడ్స్ కవల పిల్లలుగా వీటిని పేర్కొంటాం. ట్విన్స్ ఆఫ్ బ్రిటన్ హుడ్స్ అని పిలుస్తాం. సో క్రింది వాటిలో బ్రిటన్ హుడ్స్ కవలలుగా దేని పిలుస్తారంటే IMF ప్లస్ IBRD. ఇక్కడ ఎక్కడుంది ఆప్షన్? ఇది IMF IBRDని ఇచ్చాడు. IMF WTO, IBRD WHO, ADB WHO అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఇది. సో IMF IBRD. IMF ఏం చేస్తుందంటే ద్రవ్యత్వ సమస్య నివారణ కొరకు కృషి చేస్తుంది. అనగా 1930వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంభవించి అన్ని దేశాలు కూడా అతలాకుతలం అయిపోయి ఆయా దేశాలను సంరక్షించుకోవడం కోసం పూర్తిగా దిగుమతి సుంకాలను పెంచడం అనేది జరిగింది. ఓకేనా, దిగుమతి సుంకాలను పెంచడం అనేది జరిగింది. అప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అమౌంట్ అనేది చాలా సమస్య ఏర్పడింది. సో ఇలాంటి ద్రవ్యత్వ సమస్య నివారణ కొరకు ప్లస్ అదే విధంగా అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం ప్రపంచ దేశాలకు రుణం రూపంలో ఆర్థిక సహాయం చేయడానికి IMF ఏర్పడింది. ఓకేనా, ఎప్పుడు ఏర్పడిందంటే 1945 డిసెంబర్ 27వ తారీఖున ఏర్పడింది వాషింగ్టన్ DC కేంద్రంగా. కానీ ఇది పనిచేయడం ప్రారంభించింది 1947లో. ప్రస్తుతం IMF డైరెక్టర్ జనరల్ గా ప్రస్తుతం క్రిస్టలీనా జార్జియోవా అనే ఆమె పనిచేస్తుంది. నెక్స్ట్ IBRD కూడా 1945లో ఏర్పడింది. కానీ ఇది 1946లోనే పనిచేయడం ప్రారంభించింది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ అంటే వాషింగ్టన్ DC. ప్రస్తుతం IBRD అధ్యక్షుడు దీనిని వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తాం. IBRDని వరల్డ్ బ్యాంక్ అని కూడా పిలుస్తాం. దీనికి అధ్యక్షుడు ప్రస్తుతం అజయ్ బంగా ఉన్నాడు. మన భారత సంతతి వ్యక్తి 14th ప్రెసిడెంట్ ఆఫ్ ది IBRD ఎవరంటే అజయ్ బంగా. ఇది IBRD ఏం చేస్తుందంటే రెండవ ప్రపంచ యుద్ధం వలన విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలను మళ్ళీ పునర్నిర్మించడానికి ఆర్థిక సహాయం చేస్తుంది IBRD. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, రానున్నప్పటి కాలంలో తెలంగాణలో ఏ బిట్టుబడిన ప్రూఫ్తో సహా నిరూపించబడుతున్నది. ఎకానమీ, కరెంట్ అఫైర్స్. ఓకేనా, నెక్స్ట్ భారతదేశంలో మొదటి పారిశ్రామిక విధానాన్ని ఎప్పుడు తీసుకొచ్చారని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, భారతదేశంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ మొదటి పారిశ్రామిక విధానాన్ని 1948 ఏప్రిల్ 6వ తారీఖున తీసుకురాబడింది. ఓకేనా, సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ అనగా పారిశ్రామిక విధానాన్ని 1956లో తీసుకొచ్చారు. అదేవిధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని న్యూ ఇండస్ట్రియల్ పాలసీని మన భారతదేశంలో 1991 జూలై 24వ తారీఖున తీసుకోవడం అనేది జరిగింది. దీనిని LPG అంటాం, దీనిని రీఫార్మ్స్ అంటాం, ఎకనామిక్ రీఫార్మ్స్ అని పిలుస్తాం, ఆర్థిక సంస్కరణలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశం మొదటి పారిశ్రామిక విధానాన్ని ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1948లో ప్రారంభించబడింది. ఓకేనా, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, మరి దీంట్లో మొదటి పారిశ్రామిక నిర్మాణాలు ఏమున్నాయి, రెండవ దాంట్లో ఏమున్నాయి, నూతన దాంట్లో ఏమున్నాయి అని చెప్పి మీకు మన యాప్లో క్లాస్లో చెప్పుకుని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రారంభించాలని అడిగాడు. భారతదేశంలో యాక్చువల్గా 1930వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన కారణంగా ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా కుప్పకూలాయి. కానీ ఒక్క దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పకూలలేదు, అదే రష్యా దేశ ఆర్థిక వ్యవస్థ. మరి అన్ని దేశ ఆర్థిక వ్యవస్థలు కుప్పగొలినా రష్యా దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు కుప్పగొలలేదంటే ఆర్థిక మాంద్యం సంభవించక ముందే ఆ దేశం అనుసరించినటువంటి ప్రణాళికలే ఆ దేశం సంరక్షించబడింది. అటువంటి ప్రణాళికలు మన భారతదేశానికి కావాలని మొట్టమొదటిసారిగా భావించిన జాతీయ నాయకుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వీళ్ళందరూ కూడా కృషి చేశారు. సో మన భారతదేశంలో 1951
1951-56 మధ్య మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వడం అనేది జరిగింది. రెండవ పంచవర్ష ప్రణాళికల్లో రెండవ పంచవర్ష ప్రణాళికల్లో ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఇండస్ట్రియల్ పరిశ్రమల రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. మరి ఎవరి కోరిక మేరకు రెండవ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే ఓకేనా పిసి మహల్నోబిస్ అనే ఒక వ్యక్తి కోరిక మేరకు రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏమిచ్చారు? అధిక ప్రాధాన్యత పరిశ్రమలకు ఇచ్చారు. సో రెండవ పంచవర్ష ప్రణాళికలను పరిశ్రమ ప్రణాళికలు పిలుస్తాం, పిసి మహల్నోబిస్ ప్రణాళికను కూడా పిలుస్తాం. ఏమడిగాడు వాడు? ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమ ప్రారంభించారంటే రెండవ పంచవర్ష ప్రణాళిక. ఎస్, రైట్ ఆన్సర్, రైట్. ఓకేనా? సో మన యాప్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం అత్యధికంగా తోడ్పడుతుందని అడిగాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అనగా 1950-51లో దేశ జీడిపిలో అత్యధిక భాగం ఒకప్పుడు వ్యవసాయ రంగం నుంచి వచ్చేది, తర్వాత పారిశ్రామిక రంగం నుంచి వచ్చేది, తర్వాత సేవా రంగం నుంచి వచ్చేది. అనగా ఫస్ట్ ప్రయారిటీ దేశ అత్యధిక జీడిపి రంగం వ్యవసాయ రంగం, రెండవది పారిశ్రామిక రంగం, మూడవది సేవా రంగం. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధిక వాటా ఏ రంగం నుంచి వస్తుందంటే సేవా రంగం, రెండవది పారిశ్రామిక రంగం, మూడవది మళ్ళీ ఏ రంగం మిత్రమా? వ్యవసాయ రంగం. అనగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో దేశ జీడిపిలో అత్యధిక వాటా ఒకప్పుడు వ్యవసాయ రంగం నుంచి రాగా నేడు అతి ఎక్కువ వాటా సేవా రంగం నుంచి వస్తుంది. అనగా సగం కంటే ఎక్కువ 50% దేశ జీడిపిలో 50% కంటే ఎక్కువ వాటా ఈ రోజు సేవా రంగం నుంచి వస్తుంది. కాబట్టి ఎక్కడ సేవా రంగం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ రకమైన నిరుద్యోగాలలో శ్రామికుడు ఉపాంత ఉత్పాదకత 0 అవుతుందని అడిగాడు. జాగ్రత్తగా కాన్సెప్ట్ క్వశ్చన్ ఇది. ఏ రకమైన నిరుద్యోగాల్లో శ్రామికుడు అంటే ఎవరు? మనం శ్రామికుడు. ఉపాంత అంటే అదనంగా అని అర్థం. అదనంగా ఉపాంత ఉత్పాదకత అదనంగా ఉంటారు, అది 0 అవుతుంది, ఉత్పాదకత 0 అవుతుంది అని అడిగాను. ఇప్పుడు చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఈ రోజు మన భారతదేశంలో ఏ రంగంలో కనిపిస్తుందంటే వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. ఏ రంగంలో? వ్యవసాయ రంగంలో. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటంటే పని చేయడానికి కావాల్సినటువంటి శ్రామికుల కంటే ఇంకా ఎక్కువ మంది అందుబాటులో వెయిట్ చేస్తూ ఉంటే దానిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అంటే వ్యవసాయ రంగంలో 100 మంది కార్మికులు కావాలని మనం లక్ష్యంగా పెట్టుకుంటే, లేదా అవసరమైతే కానీ మన దగ్గర 500 మంది కార్మికులు రెడీగా ఉంటే, ఇప్పుడు ఏమైంది మిత్రమా? వ్యవసాయ రంగంలో పని చేయడానికంటే కార్మికులు ఇంకా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. సో దీనిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. కాబట్టి ఎక్కువ ఉన్నారు కదా, ఎక్కువ అంటే అదనంగా ఉన్నారు, అదనంగా అంటే ఉపాంత అంటే అదనంగా. సో ఉపాంత అదనంగా ఎక్కడున్నారు? ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కడ? వ్యవసాయ రంగంలో. సో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఈ రోజు ఎక్కువగా వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ద్రవ్య విధానం అనగానేమి అని అడిగాడు. పార్లమెంటు ద్రవ్య సరఫరాను నియంత్రిస్తుందని అడిగాడు. ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంకు ద్రవ్య సరఫరాను నియంత్రిస్తుందని అడిగాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ద్రవ్య సరఫరా నియంత్రిస్తుందని అడిగాడు. ప్రపంచ బ్యాంకు ద్రవ్య సరఫరా నియంత్రిస్తుందని అడిగాడు. మీకు ఆన్సర్ ఇప్పటికీ తెలిసి ఉంటుంది అనుకుంటా. ఒక దేశం యొక్క బ్యాంకు ద్రవ్య విధానాన్ని నియంత్రిస్తుంది. మన భారతదేశంలో బ్యాంకు సుప్రీం బ్యాంకు, కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏది? RBI 1935 ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పడింది. 1949 జనవరి 1వ తారీఖున జాతీయం చేయబడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. యాక్ట్ వచ్చేసి 1934. ప్రస్తుతం గవర్నరు సంజయ్ మల్హోత్రా గారు. అయితే RBI 2 చర్యలు చేపడుతుంది.
ఒకటి ద్రవ్యపరమైన చర్యలు, ఆర్బీఐ ద్రవ్యపరమైన చర్యలు చేపడుతుంది ఆర్బీఐ. అదేవిధంగా ప్రభుత్వం వచ్చేసరికి కోశపరమైన చర్యలు చేపడుతుంది, కోశపరమైన చర్యలు చేపడుతుంది. ఓకేనా? సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ పెట్టచ్చు. ద్రవ్యపరమైన చర్యలు ఎవరో చేపడతారంటే కేంద్ర బ్యాంక్ చేపడుతుంది. మరి ద్రవ్యపరమైన చర్యలు అంటే ఏమిటి అంటే రెపో రేట్ని పెంచడం కానీ తగ్గించడం కానీ, రివర్స్ రెపో రేట్ని పెంచడం కానీ తగ్గించడం కానీ, అదేవిధంగా సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో పెంచడం కానీ తగ్గించడం కానీ, ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో పెంచడం కానీ తగ్గించడం కానీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ బహిరంగ మార్కెట్ చర్యలు పెంచడం కానీ తగ్గించడం కానీ, ఇలా బ్యాంక్ రేటు ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టెబిలిటీ ఫెసిలిటీ రేట్. ఓకేనా? ఇలా వీటిని ద్రవ్యపరమైన చర్యలు అంటాం. వీటిని ఎవరో చేపడతారంటే ఆర్బీఐ చేపడుతుంది. మరి ప్రభుత్వం కోశపరమైన చర్యలు చేపడుతుందంటే ప్రభుత్వం యొక్క రాబడి, ప్రభుత్వ వ్యయము, ఇవన్నీ కూడా కోశపరమైన చర్యలు. ఓకేనా? వీటి గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, నేను చిటికే చెప్తున్నా. నా దగ్గర మీరు ఎకానమీ నేర్చుకోండి, కాన్సెప్టువల్గా మీకు రాకపోతే నన్ను అడగండి. ఓకేనా? ఒకసారి చూడండి, ఎకానమీ వెంకటేశ్వర మీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది. నేను ప్రతిరోజు నేనే క్లాస్ చెప్తాను, మీరు క్లాసెస్ చూసుకోవచ్చు, విని తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది నా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదవండి, మీకన్నా బిట్టి మిస్ అయితే నన్ను అడగండి. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఇది మిత్రం. ఇక దీని గురించి మనం మళ్ళీ క్లాస్లో ఒకసారి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. రేపటి క్లాస్లో నేను 2023 కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగినటువంటి ఎకానమిక్ ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం. మిత్రమా, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. తెలంగాణ విద్యార్థులు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? రైట్ మిత్రం, థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్.